హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం నెస్టెడ్ ఇఫ్ మరియు నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఈ నెస్టెడ్ ఇఫ్ ఏంటంటే మనకు ఒక ఇఫ్ స్టేట్మెంట్స్ లోపల మళ్ళీ మనకు ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ ఉండడాన్ని మనం నెస్టెడ్ ఇఫ్ అని అంటాం. సో ఇలా ఒక ఇఫ్ అనే కాదు, ఇఫ్ లోపల మళ్ళీ ఇఫ్ స్టేట్మెంట్స్ ఉండడాన్ని, ఎన్నైనా ఇఫ్ స్టేట్మెంట్స్ అంటే బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ మల్టిపుల్ టైమ్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఉండడాన్ని మనం నెస్టెడ్ ఇఫ్ అని అంటాం. సో దీని యొక్క సింటాక్స్ అనేది ఏ విధంగా ఉంటుంది చూద్దాం. సో ఇప్పుడు ముందు మనకు ఒక ఇఫ్ స్టేట్మెంట్స్ అని ఉంటుంది. సో దీంట్లో కండిషన్ అనేది రాస్తాం కదా. ఒక ఇఫ్ లోపల మళ్ళీ మనం ఇఫ్ స్టేట్మెంట్స్ అనేది రాసుకోవచ్చు. సో దీంట్లో మనం కావాలనుకుంటే మళ్ళీ రాసుకోవచ్చు ఇఫ్. సో ఇలా మల్టిపుల్ టైమ్స్ మనం ఒక ఇఫ్ లోపల మళ్ళీ మనం బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ ఎన్ని ఇఫ్ స్టేట్మెంట్స్ అయినా మనం రాసుకోవచ్చు. ఓకే, సో ఇలా మనకు దీని సింటాక్స్ అనేది ఉంటుంది. ఒకవేళ ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయిందనుకోండి, మనం లోపలికి వెళ్తాం. సో నెక్స్ట్ ఏముంది, మనకు ఈ ఇఫ్ స్టేట్మెంట్ ఉంది. ఓకే, సో ఒకవేళ ఇది కూడా సాటిస్ఫై అయిందనుకోండి, ఇలా మనం లోపలికి వెళ్తాం. సో ఇలా మన ఇఫ్ స్టేట్మెంట్ అనేది వర్క్ అవుతుంది. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే, నేను ఒకవేళ బిర్యానీ తిందాం అనుకోండి. సో నేను చెక్ చేసుకుంటా, ముందు నా దగ్గర డబ్బులు ఉన్నాయో చెక్ చేసుకుంటా. ఒకవేళ నా దగ్గర డబ్బులు ఉంటే నేను ఆ బిర్యానీ షాప్ అనేది ఓపెన్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటాను. నెక్స్ట్ ఒకవేళ షాప్ ఉందనుకోండి, నేను అందులో బిర్యానీ ఉందా లేదా అని చెక్ చేస్తాను. సో ఒకవేళ బిర్యానీ ఉంటే నేను బిర్యానీ అనేది తింటా. సో ఇలా మనకు కండిషన్స్ అనేది సాటిస్ఫై అయినాయి అనుకోండి, నేను బిర్యానీ అనేది తింటా. సో అది దానికోసం మనం అనుకున్నట్లయితే, సో ఇప్పుడు ముందు కండిషన్ ఏం చెక్ చేసుకుంటా, నేను నా దగ్గర మనీ ఉందా లేదా అని చెక్ చేసుకుంటాను. సో ఫస్ట్ కండిషన్ మనీ. సో నా దగ్గర మనీ ఉంటేనే నాకు ఈ మిగతా కండిషన్స్ అనేవి నేను చెక్ చేస్తాను. ఓకే, లేకపోతే నేనుగా ఇది స్కిప్ చేస్తా. సో నా దగ్గర మనీ లేకపోతే నేను మిగతా ఎందుకు పట్టించుకుంటాను. సో బిర్యానీ తినలేను కదా. సో కాబట్టి నా దగ్గర మనీ ఉందా లేదా అని చెక్ చేసుకుంటాను. సో ఒకవేళ నా దగ్గర మనీ ఉంటే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ నా దగ్గర మనీ ఉంటే నేను ముందు ఏమేం చేయాలో చేస్తాను. సో నెక్స్ట్ ఏం చేస్తా, బిర్యానీ షాప్ ఉందా లేదా చూస్తా. ఓకే, ఒకవేళ బిర్యానీ షాప్ అనేది ఉందనుకోండి, సో మనకు మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తా, ఇది సాటిస్ఫై అయితే నేను అందులో బిర్యానీ ఉందా లేదా అని చూస్తా. ఒకవేళ బిర్యానీ ఉందనుకోండి, నేను బిర్యానీ అనేది తింటా. సో ఇలా మనకు ఇఫ్ స్టేట్మెంట్స్ అనేవి మనకు వర్క్ అవుతాయి. సో ముందు మనకు కండిషన్ అనేది ఉంటుంది కదా, ఇఫ్ కండిషన్, అది సాటిస్ఫై అయితేనే మనకు లోపల ఉన్న కండిషన్స్ అనేవి మనం చెక్ చేస్తాం. ఓకే, సో ఇలా మనకి ఇఫ్ స్టేట్మెంట్స్ అనేవి వర్క్ అవుతాయి. సో నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే, మనం మామూలుగా ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అనేవి రాస్తాం కదా. సో అలా రాసినప్పుడు ఇఫ్లో కానీ ఎల్స్లో కానీ మళ్ళీ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఉండడాన్ని, లేదా ఇఫ్ స్టేట్మెంట్ ఉండడాన్ని, లోపల ఉండడాన్ని మనం నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అని అంటాం. సో దీని సింటాక్స్ అనేది ఎలా ఉంటుందంటే, ముందు మనం ఇఫ్ స్టేట్మెంట్ అనేది రాస్తాం కదా. సో ఇక్కడ కండిషన్ అనేది రాస్తాం. సో కండిషన్ అనేది రాసిన తర్వాత ఇది సాటిస్ఫై అయితే మనకు ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయితే మనకు ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. సో ఇలా మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అనేది రాస్తాం. సో ఒకవేళ ఇఫ్ కండిషన్ అనేది సాటిస్ఫై అయిందనుకోండి, మళ్ళీ మనం లోపల ఇఫ్ స్టేట్మెంట్స్ అనేది రాసుకోవచ్చు. సో ఇలా ఇఫ్ అనే కాదు, మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అనేవి కూడా రాసుకోవచ్చు. వీటిలో మన స్టేట్మెంట్స్ అనేవి రాసుకుంటాం కదా. సో ఇలా. సో నెక్స్ట్ ఒకవేళ ఇఫ్ కండిషన్ సాటిస్ఫై కాలేదనుకోండి, మనం ఎల్స్లోకి వచ్చేస్తాం. సో ఎల్స్లో కూడా మనం మళ్ళీ ఈ నెస్టెడ్ ఇఫ్ లేదా నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అనేవి మనం రాసుకోవచ్చు. సో ఇక్కడ ఏం రాద్దాం, మళ్ళీ ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్స్ అనేవి రాసుకోవచ్చు బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. సో దీంట్లో మళ్ళీ ఎల్స్ కూడా రాసుకోవచ్చు. సో ఇలా మనం నెస్టెడ్ ఇఫ్ ఎల్స్లో మనం మల్టిపుల్ ఇఫ్లో కానీ ఎల్స్లో కానీ మనం మల్టిపుల్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అనేవి మనం రాసుకోవచ్చు. సో ఇక్కడ నేను చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. ఏంటంటే 3 నెంబర్స్ అనేవి ఉన్నాయి, ఏ బి సి. సో వీటిలో మనం ఏది పెద్దదో తెలుసుకోవాలి. సో దీనికోసం కండిషన్ అనేది ఎలా రాసుకోవచ్చు అంటే,
సో ముందేం చేస్తాను, నాకు ఏ అనేది బి కంటే పెద్దదా కదా అని చెక్ చేస్తాను. సో ఏ అనేది బి కంటే పెద్దదా కదా అని చెక్ చేస్తాను. ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అయిందనుకోండి, ఏ గ్రేటర్ దెన్ బి అయితే నెక్స్ట్ ఏం చెక్ చేస్తా అంటే ఏ అనేది సి కంటే పెద్దదా కాదా అని చెక్ చేస్తాం. ఓకే, సి కంటే కూడా పెద్దదని అనుకో, మనకు ఏ ఇస్ బి కానీ దీని అర్థం. ఓకే, ఒకవేళ ఏ అనేది సి కంటే పెద్దది కావాలనుకోండి, అప్పుడు సి ఇస్ బిగ్ అని సి అనేది పెద్దది అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనం ఏ కంటే బి పెద్దదా కాదా అని చెక్ చేసాం. సో బి కంటే ఏనే పెద్దది కాబట్టి డైరెక్ట్ ఇప్పుడు సి పెద్దది అయితే మనకు ఏ కంటే సి పెద్దది అనుకోండి, మనకి ఈ 3 నెంబర్స్లో మనకు సి ఇస్ బిగ్ అని డిస్ప్లే అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేస్తా, ఒకవేళ పెద్దగా ఉందనుకోండి, సో ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. సో అప్పుడు మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఎల్స్లోకి వస్తుంది. సో ఎల్స్లో ఏంటి, ఇప్పుడు మనకు ఏ అనేది లెస్ దెన్ బి అవుతుంది కదా, ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయితే దీని మీనింగ్ ఇది కదా. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తా, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దీంట్లో కండిషన్లో ఏం రాస్తాంటే నేను ముందు ఇక్కడ ఆల్రెడీ ఇది ఏ అనేది బి కంటే చిన్నది కాబట్టి నేను బి అనేది గ్రేటర్ దెన్ సి అని చెక్ చేస్తాను. ఓకే, సో ఒకవేళ గ్రేటర్ దెన్ సి అయింది అనుకోండి, మనకు ఇక్కడ నేనేం డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నా, బి ఇస్ బిగ్ అని డిస్ప్లే చేస్తాను. ఓకే, ఆల్రెడీ ఏ కంటే బి పెద్దది కదా, సో సి కంటే కూడా పెద్దది అయింది అనుకోండి, బి ఇస్ బిగ్ అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇది ఫాల్స్ అయింది అనుకోండి, మనం ఇల్స్ లోపల ఏం చేస్తాం, సి ఇస్ బిగ్ అని ప్రింట్ చేస్తాం. ఆల్రెడీ ఏ కంటే బి అనేది పెద్దది, సో నెక్స్ట్ ఏమవుతుంది, ఇది బి కంటే చిన్నది అయిందంటే సిదే కదా బిగ్ అని. సో ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఏ వాల్యూ ఎంత తీసుకుందాం, 2 తీసుకుందాం, బి వాల్యూ 4, సి వాల్యూ 5 అయిందనుకోండి. సో ఫస్ట్ కండిషన్ ఏంటి, మనకి ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ బి అని చెక్ చేస్తుంది. సో ఏ గ్రేటర్ దెన్ బీనా, 2 గ్రేటర్ దెన్ 4 కాదు కదా. సో కాబట్టి మనకి ఏమవుతుంది, ఇక్కడ నెక్స్ట్ ఎల్స్లోకి వస్తాం. ఎల్స్లోకి వచ్చిన తర్వాత ఏం చెక్ చేస్తాం, 2 గ్రేటర్ దెన్ 4 కాదు అంటే ఏ అనేది బి కంటే పెద్దది కాదు. సో ఇక్కడ ఏం చేస్తానో మనం ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ మనం బి 4 అనేది 5 కంటే పెద్దదా కాదా అని చెక్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, మనకు 4 అనేది 5 కంటే పెద్దది కాదు. సో కాబట్టి మనకి ఇది ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. సో దీంట్లో ఏముంది, మనకు మళ్ళీ ఎల్స్ ఉంది కదా, సో మనకు ఎల్స్ బ్లాక్లోకి వస్తాం. ఓకే, ఇప్పుడు ఇది సాటిస్ఫై కాకపోతే మనకు అంటే 4 అనేది 5 కంటే పెద్దది కాదు కాబట్టి మనకు సి ఇస్ బిగ్ అని ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు 5 బిగ్ అని మనకు ప్రింట్ అవుతుంది. సో 2, 4, 5 దీంట్లో 5 అనేది మనకు బిగ్ నెంబర్ కదా. సో ఇలా మనం ఈ నెస్టెడ్ ఈఫ్ ఎల్స్ని యూజ్ చేసుకొని మనం కండిషన్స్ అనేటివి రాసుకుంటాం. ఓకే, సో నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి, మనం ఇఫ్ లోపల కానీ నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటిది, ఇఫ్ లోపల మల్టిపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఉండడాన్ని మనం నెస్టెడ్ ఇఫ్ అని అంటాం. ఇఫ్ ఎల్స్ అంటే ఏంటి అంటే, మనకు ఒక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్లో మనకు ఇఫ్లో కానీ ఎల్స్లో కానీ మళ్ళీ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ కానీ ఇఫ్ స్టేట్మెంట్స్ కానీ ఉండడాన్ని మనం నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అని అంటాం. ఓకే, వెల్కమ్ టు హ్యాండ్స్ ఆన్ సెషన్. ఈ సెషన్లో మనం నెస్టెడ్ ఇఫ్ పైన హ్యాండ్స్ ఆన్ అనేది చేద్దాం. ఓకే, సో మనం నెస్టెడ్ ఇఫ్ అంటే ఏమనుకున్నాం, ఇఫ్ లోపల మల్టిపుల్ టైమ్స్ ఇఫ్ స్టేట్మెంట్ ఉండడాన్ని మనం నెస్టెడ్ ఇఫ్ అనుకున్నాం కదా. ఓకే, సో ఇలా మనకు ఇఫ్ స్టేట్మెంట్ లోపల మల్టిపుల్ టైమ్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ అనేటివి ఉండడాన్ని మనం నెస్టెడ్ ఇఫ్ అంటాం. సో ఇలా మనకు బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ మనం ఎన్ని ఇఫ్ స్టేట్మెంట్స్ అనేది రాసుకోవచ్చు ఇఫ్ స్టేట్మెంట్స్ లోపల. సో ఇప్పుడు మనం ఒక బేసిక్ టాస్క్ అనేది తీసుకుందాం. సో మనం వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా, సో బిర్యానీ అనేది తినాలంటే నా దగ్గర డబ్బులు ఉండాలి అండ్ నేను షాప్ ఓపెన్ అయ్యి ఉందో లేదో చెక్ చేయాలి. సో దాని తర్వాత బిర్యానీ ఉందో లేదో చెక్ చేయాలి. సో అప్పుడు ఇవన్నీ 3 సాటిస్ఫై అయితేనే నా దగ్గర డబ్బులు ఉండాలి ప్లస్ షాప్ ఓపెన్ అయి ఉండాలి, దాంట్లో బిర్యానీ ఉండాలి. సో అప్పుడే నేను బిర్యానీ అనేది తింటా. సో దానికోసం మనం ఈ బేసిక్ టాస్క్ కోడ్ అనేది రాద్దాం. సో ముందు మనం మనీ ఉందా లేదో చెక్ చేసుకోవాలి కోసం దీనికి ఒక వేరియబుల్ అని తీసుకుంటా. సో మనీ అని నేను వేరియబుల్ అని క్రియేట్ చేస్తాను. సో నా దగ్గర మనీ ఎంత ఉందంటే 400 ఉన్నాయి. 400 అనే వాల్యూ అసైన్ చేస్తాను. సో దాని తర్వాత ఏం చేస్తా అంటే నాకు షాప్ ఓపెన్ ఉందో లేదో తెలుసుకోవాలి. సో ఉంటే ట్రూ అని లేకపోతే ఫాల్స్ అని డిస్ప్లే చేసుకుంటా. ఓకే, సో దానికోసం ఏం చేస్తా అంటే ఈ బూల్ అనే డేటా టైప్ తీసుకుంటా. సో ఈ బూల్ అనే డేటా టైప్ని యూజ్ చేయాలంటే ఇక్కడ ఈ లైబ్రరీని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి, stdbool.h అని. సో ఇప్పుడు బూల్, సో నేను ముందు ఇక్కడ షాప్ అని ఇస్తాను.
షాప్. సో షాప్ అనేది తెరిచి ఉండాలి. నెక్స్ట్ ఏంటి మనకు అందులో బిర్యానీ ఉందా లేదా, బిర్యానీ. సో బిర్యానీ కూడా ముందు నేను ఉందనుకుంటున్నాను. ఓకే, ట్రూ. సో దీని తర్వాత కండిషన్లు ఏం రాస్తాం, ముందు మనీ ఉందా లేదా చెక్ చేయాలి. సో మనీ ఎంత ఉండాలి, మామూలుగా బిర్యానీకి 200 అనుకుందాం. సో నాకు 200 కంటే మనీ ఎక్కువ ఉంటేనే ఈ ఫస్ట్ కండిషన్ అనేది నాకు ట్రూ అవుతుంది. సో అగైన్ నేనేం చెక్ చేస్తా, షాప్ ఓపెన్ ఉందో లేదో చెక్ చేస్తా. సో నేనేం చేస్తా, షాప్ ఈక్వల్ టు ట్రూ. షాప్ అనేది ఉన్నట్లయితే, ట్రూ అంటే ఉందన్నట్టుగా, సో ఉన్నట్లయితే నాకు ఈ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లోపలికి వస్తాం. సో ఇగైన్ ఇక్కడ ఏం చెక్ చేస్తున్నాం, మళ్ళీ అక్కడ బిర్యానీ ఉందా లేదా చెక్ చేస్తాం. సో బిర్యానీ ఈక్వల్ టు ట్రూ అయినట్టయితే, సో దీని లోపల ఏం రాసుకుంటాం మనకు ఈట్ బిర్యానీ అని రాసుకుంటాం. సో ప్రింట్ ఐ ఈట్ బిర్యానీ. సో ముందేం చేసాం, మనం ఇక్కడ మనీ 200 కంటే ఎక్కువ ఉందా లేదా అని చెక్ చేసుకున్నాం. సో ఒకవేళ 200 కంటే ఎక్కువ ఉంటే ఈ ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనం ఈ ఇఫ్ దగ్గరికి వచ్చేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తాం, షాప్ అనేది ఓపెన్ ఉందా లేదా చెక్ చేస్తున్నాం. ఒకవేళ షాప్ ఓపెన్ ఉంటే మళ్ళీ మనం లోతుకు వస్తాం, ఈ ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మనకు నెక్స్ట్ ఈ ఇఫ్ స్టేట్మెంట్ దగ్గరికి వస్తాం. ఒకవేళ బిర్యానీ అనేది ఉంటే మనం బిర్యానీ అనేది తింటాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను నా దగ్గర మనీ అనేది 400 ఉన్నాయి అనుకోండి. ఓకే, సో షాప్ అనేది ఓపెన్ ఉంది, బిర్యానీ అనేది ఉంది. ఓకే, ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకేం రావాలి, మనకు ఐ ఈట్ బిర్యానీ అని రావాలి. సో అప్పుడు మనకు 3 కండిషన్స్ అనేవి సాటిస్ఫై అవుతాయి. సో ఇక్కడ గ్రేటర్ దెన్ 200 ఉంటుంది నా దగ్గర మనీ. సో షాప్ అనేది ఓపెనింగ్ ఉంది, సో బిర్యానీ అనేది కూడా ఉంది. సో దీన్ని రన్ చేసి చూద్దాం. సో నా ఫైల్ నేమ్ ఏంటి, జీసీసీ nested if డాట్ సి. సో ఫైల్ అనేది కంపైల్ చేసాం, దీన్ని ఇప్పుడు రన్ చేద్దాం. ./a.out. సో ఓకే, ఐ ఈట్ బిర్యానీ అని మనకు డిస్ప్లే అయింది. ఓకే, ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయినాయి. సో ఒకవేళ నాకు ఇక్కడ నేను మనీ అనేది నా దగ్గర తక్కువ ఉన్నాయి అనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది, జీసీసీ nested if డాట్ సి. సో మన ఫైల్ అనేది ఇప్పుడు మనం ఈ ఫైల్ని రన్ చేద్దాం. సో మనకు ఇక్కడ ఏమి డిస్ప్లే కావాలి. సో ఏం డిస్ప్లే కావాలంటే మనకు దీని మీనింగ్ ఏంటంటే మనకి ఇక్కడ ఈ మనీ అనేది 100 ఉంది కాబట్టి మనకి ఇక్కడ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. సో ఫాల్స్ అయిన తర్వాత ఏమవుతుంది, ఈ బ్లాక్ అనేది మనకు స్కిప్ అవుతుంది. ఓకే, సో ఇక మన దగ్గర మనీ లేనప్పుడు మనం చెక్ చేయాల్సిన అవసరం లేదా మిగతా కండిషన్స్ అంటే. సో మనకు ఇఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఇలా మనకు వర్క్ అవుతాయి. సో ఫస్ట్ ఉన్న ఇఫ్ స్టేట్మెంట్ వర్క్ అవుతాయి అంటే మనకు సాటిస్ఫై అయితేనే మనం ఇఫ్ లోపలికి వస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో మనం ఏమనుకున్నాం, మన వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా. సో 3 వాల్యూ సెంటెన్స్, దాంట్లో బిగ్ నెంబర్ ఏదో మనకు మనం తెలుసుకోవాలి. సో దానికోసం ఏం చేస్తాం, ముందుగా మనం 3 వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేసుకున్నాం. సో వేరియబుల్స్లో మనం వాల్యూస్ అనేవి యూజర్ నుంచి తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ మన ఫస్ట్ కండిషన్ ఏంటిది, ఒకవేళ ఏ అనేది బిగ్ కావాలంటే అది బి కంటే బిగ్ అయి ఉండాలి. సో ముందు మనం ఇఫ్లో ఈ స్టేట్మెంట్ అనేది రాసుకుంటాం. సో ఓకే, ఇఫ్ స్టేట్మెంట్ ఒకవేళ ఏ అనేది బి కంటే పెద్ద అయింది అనుకోండి, నెక్స్ట్ ఏం చెక్ చేస్తాం, మనం ఈ ఇఫ్ లోపల మళ్ళీ ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఒకవేళ పెద్దదైతే ఈ లోపలికి వస్తాం. సో లోపలికి వచ్చిన తర్వాత ఏమవుతుంది, మనకు మళ్ళీ ఏ అనేది సి కంటే పెద్దదా కదా అని చెక్ చేస్తాం. ఒకవేళ సి కంటే పెద్దదైతే మనకు ఏ ఈజ్ బిగ్ అని డిస్ప్లే అవుతుంది, లేకపోతే మనకు ఈ సి ఈజ్ బిగ్ అని డిస్ప్లే అవుతుంది. సో ఎందుకంటే మనం ఆల్రెడీ ఏ తోటి బిని కంపేర్ చేసాం. సో కాబట్టి ఖచ్చితంగా బి అనేది ఏ కంటే చిన్న నెంబర్. ఇక్కడ ఏ కంటే సి పెద్దదని అనుకో, దాని మీనింగ్ ఏంటి, బి కంటే కూడా పెద్దది కదా. సో అందుకోసం మనకు సి అని డిస్ప్లే అవుతుంది. ఓకే, ఒకవేళ ఈ కండిషన్ ఇఫ్ బ్లాక్లో ఏముంది, ఏ గ్రేటర్ బి, ఒకవేళ బిఏ ఏ కంటే పెద్దదని అనుకోండి, మనకు ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఎల్స్ బ్లాక్లో ఏం చేస్తామంటే ఈ ఎల్స్ బ్లాక్లో మనకు మళ్ళీ ఈ బి అనేది సి కంటే పెద్దదా కదా అని చెక్ చేస్తాం.
సి కంటే కూడా పెద్దది అనుకోండి, మనకు బి ఇస్ బిగ్ అని డిస్ప్లే అవుతుంది. ఓకే, ఒకవేళ బి అనేది సి కంటే చిన్నదైతే మనకు సి ఇస్ బిగ్ అని ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకు బి అనేది ఏ కంటే పెద్దది, కాబట్టి ఈ సి అనేది కూడా బి కంటే ఏ కంటే పెద్దది అవుతుంది. సో దీన్ని ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసిద్దాం. సో జీసీసీ ఫైల్ అనేది కంపైల్ అయింది. సో ఇప్పుడు మనం రన్ చేద్దాం ఈ ఫైల్ని. సో మనకు ఎంటర్ 3 వాల్యూస్ అని ఉన్నాయి కదా, సో ఇక్కడ వాల్యూస్ అని ఎంటర్ చేద్దాం 2, 3, 4. సో మనకి ఇప్పుడు ఏం 4 అనేది బిగ్ అని డిస్ప్లే అవ్వాలి, ఐ మీన్ సి అనేది బిగ్ అని డిస్ప్లే అవ్వాలి. ఓకే, సి ఇస్ బిగ్. నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం ఇంకో నెంబర్తో ట్రై చేద్దాం. సో ముందు దీన్ని కంపైల్ చేస్తాం, దాని తర్వాత రన్ చేస్తాం. సో ఇప్పుడు మనకు వాల్యూస్ అని ఇద్దాం 6, 7, 3. సో దీంట్లో మనకు ఇప్పుడు మనకు దీంట్లో ఏంటిది 7 బిగ్ కదా. ఓకే, 7 ఇస్ బిగ్. సో ఇలా మనకు నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేవి మనకు యూజ్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ.